అత్తయ్య అమ్మో అత్తయ్య ఒరేయ్ కొరివి దెయ్యంలా ఏంద్రాది ఒరే కర్రి మొద్దోడా ఆ క్యాండిల్ ని నీ మొహం మీద నుంచి తీయి ఏదో కొరివి దెయ్యం మీదకొచ్చినట్టుండాది సరే అత్తయ్య అబ్బా అవును బావుగారు అమ్మా అమ్మి కనపడలేదేంది ఇందకీడ్నే కదా ఉండాలా తన బెడ్రూమ్ లోకి వెళ్ళిందమ్మా. బెడ్రూమ్ కి పోయినాదా ఆ, ఈ సీకట్లోనా అమ్మో దానికి అసలే సీకట్ అంటే భయం కదా కనీసం క్యాండిల్ కూడా లేకుండా ఎట్ట వెళ్ళినాదో ఏందో ఒరేయ్ రేయ్ ఇవ్వరా. ఇటు ఇయ్యి అట్టెట్ట వెళ్ళిపోయినదమ్మీ ఏం మా అయ్యా మనకి చీకటి బతుకులు తప్పవా? మయ్యా ఆ, మరిద్దరు ఒకే చోటుంటే ఈ దోమలు మన రక్తాన్ని పీకేస్తుంటాయి. అవునరా. నువ్వు అటు తిరుగు, నేను ఇటు తిరుగు. అలాగే. దోమలకు దొరకదు. పో. దేవుడో మా మమ్మీ మాట వినకుండా పకోడీ గడితో పోయినా బాగుండేది. బయట దోమల దాడి, ఇంట్లో చూస్తే వేడి. ఒక్క పొత్తుతో చూస్తున్నాను. అఖిలాండేశ్వరి ముద్దుల కూతురి ప్రాణాలు ఈ చీకట్లోనే కలిపేస్తాను. అమ్మీ సీకట్లో ఒక్కదానివే గదిలో ఏం చేస్తుండావమ్మీ? హాల్లోకి రావచ్చు కదా. క్యాండిల్ తెచ్చావు కదా మమ్మీ, అక్కడ పెట్టేసి వెళ్ళు. హ్మ్. అయ్యో ఏంటి మమ్మీ క్యాండిల్ ఆర్పేశావు? నేనాడ ఆర్పానమ్మీ, దానికదే ఆరిపోయి ఉండాది. అసలు ఈ తిప్పలన్నీ ఆ శారద కొడుకు వల్లే. కావాలనే కక్షగట్టి ఇట్ట సీకట్లో నరకం చూపించేలా చేసినాడబ్బా. ఆ ఎబ్బేమో హాయిగా అమ్మగారింటికి పోయినాడు. అయినా పొద్దు ముక్కాలు నిన్ను తన వైపే తిప్పుకునేదానికి టాలెంట్ చూపిస్తా ఉండాడు కదమ్మీ. నా పెళ్ళాము అని చెప్పి నీ దగ్గర ప్రేమ ఒలకబోస్తూ నటిస్తా ఉంటాడు. ఇప్పుడు చూడు, నిన్నిట్ట సీకట్లో వదిలేసి చెల్లిని తీసుకుని ఎట్ట పారిపోయినాడో. హోల్డ్ ఆన్. మయ్యా ఆ, ఇదా వెంకిగడ వయసులో ఉంది. అవునరా, వచ్చేసినట్టున్నారా. అదేంటి మయ్యా వచ్చింది తెలియకుండా పైకి ఎలా వెళ్ళాడు మయ్యాడు? ఒరే వస్తే వచ్చాడ్రా. ఎవడైనా దొంగొస్తే కూడా ఇప్పుడు కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారా. ఏంటత్త, నేను లేను కదా అని నా ప్రేమ మీద, నా మీద, నా దిల్ కా దడకన్కి డౌట్ వచ్చేలా నా గురించి తెగ మోసేస్తున్నావు కదా. అమ్మ వీడొచ్చాడేంటి? వీడి చేతి గనక చిక్కితే చచ్చినట్టే. అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు తిరిగొచ్చా? ఓసిన ఆలపాటి అల్లం బర్ఫీ, నేను నిన్ను వదిలేసిపోలేదే. తాతయ్య వాళ్ళని అక్కడ వదిలేసి రావడానికి వెళ్ళాను. చీకట్లో అయినా, వెలుగులో అయినా, మంచులో అయినా, మంటలో అయినా నీ వెంటే నేనుంటానే నా పెళ్ళామా.
చెయ్యాల్సిందంతా చేసేసి కారు సీకట్లో కాకమ్మ కథలు బానే చెప్తా ఉండాడు ఈ అబ్బి. ఈ కథలు కాని విన్నావంటే ఇంకంతే సంగతులు. ఓయ్ చెకుడి, నీ మీద నాకున్న ప్రేమని మీ అమ్మ కాకమ్మ కథలంటుందే, అస్సలు నమ్మకు. నా ప్రేమ కాకమ్మ కథ కాదు, నీ పైన నాకున్న ప్రేమను రాస్తే షేక్స్పియర్ నవల అవుతుంది, గీస్తే బాపు గారి బొమ్మ అవుతుంది, తీస్తే మణిరత్నం సినిమా అవుతుంది. ఇట్టాగే ఉంటే మన బతుకు తెల్లారిపోద్దమ్మీ. పా హాల్లోకి పోదాం పా. నేను బయటకా? నేను రాను మమ్మీ. ఏ ఎందుకు రావే? ఎందుకంటావేంటత్తా? ఇక్కడ ప్రేమలు, బయట దోమలు ఎందుకు వస్తుంది చెప్పు? అయినా నేనుండగా నా పెళ్ళం మీద ఈగ గాని దోమ గాని నేను వాళ్ళనిస్తానా చెప్పు? కావాలంటే నువ్వెళ్ళతా బయటికి. నీ కూతుర్ని నేను చూసుకుంటాను కదా. నా 2 కళ్ళు ఆర్పకుండా అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను కదా. तुम जाओ अता, जाओ जाओ. ఎలా ఉండేదానివి, ఎక్కడుండేదానివి, ఇక్కడికి ఇలా తీసుకొచ్చి పెట్టాడా వెంకీగాడు. నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలి మీద జాలేస్తోందమ్మా. కానీ అక్కడ మ్యాగీ పరిస్థితి చూస్తుంటే నాకు భయం మీద భయం వేస్తుంది మా అయ్య. భయం ఎందుకురా? అంటే అక్కడ మ్యాగీ గదిలో ఉంది కదా అత్తయ్య. ఉంటే అంటే ఆ గదిలోకి వెంకీ గడుతున్నాడు కదా. వెంకీగాడు మ్యాగీని ఏం మాయ చేస్తాడో, మ్యాగీ పుసుక్కున వాడి మాయలో ఎక్కడ పడిపోతుందో అని. ఆడుండాది నా కూతుర్రా. ఆ వెంకిగాడు ఎంత మాయ చేసినా ఆడి మాయలో పడనుగాక పడదు.